నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి అయితే ఇక్కడ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొంచెం కఠినంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు లకడి కపుల్ ఏరియాలో అయితే ఉన్నాం మనము. ఇక్కడ ట్రాఫిక్ అనేది భారీగా అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము మోస్తారు చిన్న చిన్నగా సన్నగా వర్షం కూడా కురుస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ వాటర్ జామ్ అయిన దగ్గర అయితే ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ రద్దీ కాకుండా వాళ్ళని క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా ముందే మనకి అలర్ట్ జారీ చేసింది. అయితే హైదరాబాద్ లో మనకి దాదాపుగా 2 రోజులు భారీ వర్షం పడే అవకాశాలు ఉంది కాబట్టి అని చెప్పేసి అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక్కడ హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నాలాలను క్లియర్ చేసి ఇక్కడ వాటర్ అనేది జామ్ కాకుండా ట్రాఫిక్ అనేది రద్దీ కాకుండా అయితే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ అధికారులు కూడా కొన్ని చోట్ల మనకి కిందికెళ్లి వైర్లు ఉంటాయి కాబట్టి దాని గతంలో ఇక్కడ మనకి వైర్లతో షాక్ తగిలి కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఇలాంటి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విద్యుత్ అధికారులు కూడా ప్రజలకి సూచన చేసినట్టు తెలుస్తుంది. మనకి ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ మనకి చూసుకుంటే మనకు రోడ్ల మీద అయితే భారీ వర్షం రావడంతో అక్కడ వర్షం నీళ్ళు అనేది ఎక్కువగా జామ్ కావడం వలన అక్కడ బోర్లు వేసి ఆ నీళ్ళు అనేది బయటికి తీయడం కూడా మనకి చూసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. అయితే హైదరాబాద్ లో నిన్న కురిసినటువంటి ఆ భారీ వర్షానికి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ జామ్ కావడం అయితే జరుగుతుందని ఇప్పుడు కూడా మనకి ఇంకా 2 రోజులు వర్షం హైదరాబాద్ కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అంతటా కొన్ని ప్రాంతాల్లో అయితే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్ అయితే జారీ చేసినట్టు మన వాతావరణ శాఖ కూడా చూసినాం మనము. అయితే ఏది ఏమైనప్పటికీ కొంచెం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడైతే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల అయితే రోడ్లు కూడా గుంతలుగా ఉండడము, రోడ్లు అనేది సరిగా లేకపోవడం వలన వాహనదారులు కూడా వేగంగా వెళ్లే సందర్భంలో అక్కడ కొన్ని యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అది చూసుకొని గుంతల్లో నిలిచి ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కొంచెం వాహనదారులు కూడా చూసుకొని అప్రమత్తంగా వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనకి ప్రభుత్వం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి వాతావరణ శాఖ కూడా అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వర్షాలు ఇంకా 2 రోజులు మనకి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా అలర్ట్ ఇచ్చింది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ లో వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా దిశగా వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం కూడా మనకి నోట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. చూస్తుందండి వేద టీవీ. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.